హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అనాథాశ్రమంలో పెరిగిన ఒక అమ్మాయిని ఒక జమీందారు రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి తన అదృష్టానికి పొంగిపోతుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని ఆ జమీందారు అనుమానించి ఆమెను వదిలి దూరంగా వెళ్ళిపోతాడు. ఏ పాపం తెలియని ఆ అమ్మాయి జీవితంలో అసలు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రశాంతి అనాథ శరణాలయం. శరణాలయం తెల్లని గేటు మీద సూర్యకిరణాల కాంతి దగదగా మెరుస్తోంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్ద కారు ఒకటి తెరిచి ఉన్న గేటులోంచి దూసుకువచ్చింది. బాటకి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు మొక్కలలాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు. కారు తిన్నగా పోర్టికోలోకి వచ్చే ఆగింది. మేనేజర్ స్వయంగా తెరిచిన తలుపులోంచి నల్లని ఉలెన్ ప్యాంటు, తెల్లటి జోధ్పూర్ కోటుతో, చేతికర్రతో హుందాగా ఉన్న మాజీ జమీందారు రంగారావు గారు, ఆ వెనకే ఖరీదైన దుస్తులతో ఆధునికంగా తయారైన మెరుపు తీగ లాంటి శ్యామలాదేవి దిగారు. అక్కడ చేరిన గుమస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ దారి తీయగా అనాథ శరణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదులు, వంటశాలలు, భోజనశాలలు, ప్రార్థనా మందిరం, గార్డెన్ అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు, ఉండవలసిన రీతులు చెబుతూ మేనేజర్ కావాలని చెప్తున్న వాటికి తలూపుతూ అన్నీ తిరగడం పూర్తయ్యాక విశాలమైన చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు. వెంట తెచ్చిన పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ శ్యామలాదేవి పంచి ఇచ్చింది. రంగారావు గారు పిల్లలందరినీ బుద్ధిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని చెప్పారు. తర్వాత మేనేజర్ దారితీయగా ఆఫీస్ రూంలోకి వెళ్ళి జమా ఖర్చులు, ఆదాయాలు, ఇతర లెక్కలు తనిఖీ చేయడంలో మునిగిపోయారు. ఆ పరిశీలన ఇప్పుడే ముగియదని, అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయం లోపలి గదుల్లోకి దారి తీసింది. వెంట ఆయా పున్నమ్మ కూడా నడిచింది. పున్నమ్మ, బాగున్నావా? నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామల. ఏదోనమ్మా, ఇలా పడి ఉన్నాను. పసివాళ్ళని చూస్తూ వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటే రోజులు తొర్లిపోతున్నాయి. కొంచెంసేపు ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకెంత సంతోషమో తెలుసా? నా చేతుల్లో ఇక్కడే పెరిగి పెద్దదైన మీరు ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతురాలివి తల్లి. ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం అంది పున్నమ్మ. శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగి సిగ్గుపడింది. అవును పున్నమ్మ, తలుచుకుంటే అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ నేను, ఎక్కడ జమీందారు గారు? అనాథగా పెరిగిన చోటుకే ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అదంతా జమీందారు గారి ఔదార్యానికి చిహ్నం. అవునమ్మా, ధర్మప్రభువులు అంటూ నర్సరీలోకి దారి తీసింది పున్నమ్మ. బేబీ కార్స్లో కూర్చొని కొందరు ఆడుకుంటున్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటు ఇటు నడుస్తున్నారు. మరీ చిన్న పిల్లలు కొందరు నిద్రపోతున్నారు. రకరకాల వయసులతో నెలల పిల్లల నుంచి 4-5 ఏళ్ల దాకా ఉన్నారు అక్కడ. అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబీ కార్ దగ్గర ఆగిపోయింది శ్యామల. ముద్దులొలుకుతూ బొద్దుగా ఉన్న ఓ 2 ఏళ్ల పాపను చూడగానే శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లు అయ్యింది. ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, పున్నమ్మ, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ అంది శ్యామల. అవునమ్మా, ఎవరి పిల్లో, తల్లికి చేతులెలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇక్కడ దిక్కులేని దానిలా పారేయడానికి. శ్యామల ముఖం వివర్ణమైంది. ఇలాంటి పిల్లని ఇలా అనాథగా వదిలివేయవలసి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో, ఎంత బాధపడిందో ఆమె మనసు. ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది. మీ మనసు మెత్తనగాని ఒళ్ళు పై తెలియకుండా ప్రసవించి వాళ్ళ పాపఫలాన్ని ఇలా వీధిపాలు చేసిన వాళ్ళకి బాధ ఉంటుందా అమ్మా? పాపం పసిగుడ్డు తెల్లవారుజామున వీధి వరండాలో ఏడుస్తూ కనబడింది. అందుకే మేనేజర్ గారు ఉషా అని పేరు పెట్టారు. ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఎవరో పేదింటి పిల్లలాగానే ఉంది. పాపిష్టి తల్లి చేసిన పనికి ఈ పిల్ల శిక్ష అనుభవిస్తుంది. శ్యామల ఇంకా వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకు ఇచ్చి భారంగా ముందుకు నడిచింది. ప్రశాంతి అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో ఆయన భార్య పేరున కట్టించింది.
అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత రంగారావు గారి తండ్రి గారి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు సదుపాయాలు సమకూర్చారు. ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి తర్వాత వాళ్లకు దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాట్లు చేశారు ఆయన. కాలక్రమేణా జమీందారులు పోయి జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు వారి అనాథ శరణానికి కూడా కొంత ముట్ట చెప్పేది ప్రభుత్వం. తాహతుకు మించినదే అయినా రంగారావు గారు ఆచారం ప్రకారం వల్ల శరణాలయం సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్ది అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు. రంగారావు 40 ఏళ్ల మనిషి, ఆజానుబాహుడు, దృఢమైన శరీరం, చూసే వాళ్లకు గౌరవ మర్యాదలతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు. అంతకన్నా ముఖ్యం ఆయన మనసు. ఒక్కోసారి వెన్న కన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది. ఎంతటి ఔదార్యం, సహృదయం ఉన్నాయో అంతటి పట్టుదల, మూర్ఖత్వం ఉన్నాయి అనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతారు. ఆయన మొదటి భార్య కూడా ఓ జమీందారు కూతురు. 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావులతో పాటు ఘోరమైన ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి ఆ ఘోర వార్త విని స్పృహ తప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ కోలుకోలేక రోగంతో మంచమెక్కింది. భార్య, కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతిచెడినట్లు ఉండేవారు రంగారావు. ఒక్కసారే అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేకపోయింది. తరువాత తల్లి, ఇతరులు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్ని విధాలుగా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వంశం అయిపోతున్నందుకు జమీందారి ముసలి తల్లి వేదన చెంది ఎన్నో విధాలుగాను కొడుక్కి చెప్పి విపురాలయ్యింది. తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మర్చిపోవాలన్న ప్రయాసంతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మద్రాసులో తిరుగుతుండేవారు రంగారావు. ఓ సాయంకాలం పరధ్యానంగా వేగంగా కారు నడుపుతున్న రంగారావుకు శ్యామల కారు కింద పడిపోవడంతో స్పృహ వచ్చింది. వెంటనే బ్రేక్ వేసినప్పటికీ శ్యామల కారు కింద పడటం, గాయపడటం జరిగిపోయాయి. ఆమెను వెంటనే తీసుకెళ్లి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆకర్షణ కలిగేది ఆయనకు. నాజూకుగా పచ్చగా తీర్చిదిద్దినట్లు ఉన్న ఆ రూపు ఆయనను ఆకట్టుకుంది. తరువాత ఆమె ఆసుపత్రిలో ఉన్న 20 రోజులు స్వయంగా వెళ్ళి యోగక్షేమాలు విచారించేవాడు. ఆ 20 రోజులలో ఆయనకు శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం కలిగింది. శ్యామల తను ప్రశాంతి అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దది అయ్యిందని, మెట్రిక్ పాస్ అయి ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం మద్రాసు వచ్చానని చెప్పాక రంగారావు గారికి ఎంతో ఆనందం కలిగింది. తనలోని ఆలోచనలకు ఓ రూపు నిర్ణయించేలోగా ముందు ఆమెను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇంటికి తీసుకువెళ్ళి తల్లికి అప్పగించాడు. ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి సందేహించింది, భయపడింది. జమీందారు గారి అభిష్టానికి ఎదురు చెప్పలేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది. ముసలామె మొదట్లో ఒక అనాథ జమీందారు కావడానికి అడ్డు చెప్పినా కొడుకు మనస్తత్వం మెరగడం మూలాన భార్య చనిపోయిన అతని వైరాగ్యంలో శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చిందని కళ్ళెదుట చూడటం మూలాన ఏదో విధంగా కొడుకు కోడలు సంతోషంగా ఉండటం, వంశం నిలబడటం కావాలని చివరకు ఒప్పుకుంది. ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయ వ్యవహారాలు చూడడానికి వెళుతున్న రంగారావుతో పాటు శ్యామల కూడా వెళ్ళింది. అక్కడే ఓ అనాథగా పెరిగిన తను ఇప్పుడు అధికార హోదాలో వెళ్ళడం సిగ్గు సంకోచాలతో పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తుంది. అప్పుడే నర్సరీలో ఉన్న ఉషను చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చి అడగడం నేర్చుకుంది. ఏమిటో చేయాలనుకుంది, కానీ ఆ సంగతి ఆయనతో పెళ్ళి అయిన ఇంత కొద్ది కాలంలో చెబితే ఏమనుకుంటారో అని సంకోచం రాగా అడిగే ధైర్యం చాలక ఊరుకుంది. రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించినంత పరధ్యానంలో ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడు సంతోషంగా కలకలలాడే శ్యామల ఈరోజు ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలన్న ఆరాటానికి, ఎలా చెప్పాలన్న సంశయానికి మధ్య నలిగిపోతున్నట్లు కనబడడం చూసి ఆయనే అనేక విధాలా అడిగి కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగారు.
సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు. ఏం అప్పుడే పిల్ల మీదకు పోతున్న మనసు పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టరనేనా? అదేం కాదు. ఎందుకో ఆ పాప నాకు చాలా నచ్చింది. చాలా ముద్దుగా ఉంది. మనకి కాస్త కాలక్షేపం అవుతుందని నసిగింది శ్యామల. బాగానే ఉందనుకో. పెంచుకోవడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. రేపు పిల్లలు పుడితే ఈ పిల్లని ఏం చేస్తాం? బాగా ఆలోచించు. అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోవడం ఎందుకు? ఆలోచించడానికి ఏముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువా? ఇంతమంది ఉండగా? సరే, నీకంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదనే నీకెందుకు అంత మక్కువ? శ్యామల ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్టు తెల్లబడింది. గొంతు తడబడి వణికింది. చెప్పానుగా, అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తుందని. ఎందుకు అంత చక్కటి పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉంది. శ్యామల వైపు ఒక క్షణం నిశితంగా చూశారు రంగారావు. ఆమె దయా గుణానికి మెచ్చుకున్నట్లు ప్రేమగా నవ్వి, నీ ఇష్టం కాదంటావా? అలాగే, రేపు వెళ్ళి ఉషను తీసుకువస్తాను అన్నాడు. ఉష వచ్చిన దగ్గర నుంచి శ్యామలకు బాగా కాలక్షేపం కాసాగింది. ఆమె ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో, రకరకాల బట్టలు తొడగడం, ముస్తాబు చేయడం, ఆడుకోవడం వగైరాలతో తీరిక చిక్కని అంతగా కాలక్షేపం కాసాగింది. మొదట 2-3 రోజులు కొత్త చేసిన క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువై అమ్మ అని పిలిచేది ఉష. రంగారావు కూడా ఉషను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. మామూలుగా కనబడని కళాకాంతులు ఆ పిల్ల ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్ల ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోషపరిచాయి. ఉషని చూస్తుంటే ఆయనకేదో అనుభూతి కలిగి ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది. ఆ రోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూమ్లోంచి కొంచెం గట్టిగా మాటలు వినపడ్డాయి. అందులో ఒక గొంతు అపరిచిత పురుష కంఠం. రెండోది శ్యామలది. నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటకు పొక్కదు. ఇప్పటికే 2 సార్లు అయింది. ఇలా ఇస్తున్నంతకాలం మళ్ళీ రాకుండా ఉంటావని నమ్మకం ఏమిటి? ఇక రాను, మాటిస్తున్నాను. నువ్వింత దుర్మార్గుడివా అని అనుకోలేదు. నన్నెందుకు ఇలా పీడిస్తావు? నీకు నేనేం అపకారం చేశాను? పాప మీద నీకెందుకు అంత పగ? ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరు నిశ్చేష్టురాలైపోయారు. శ్యామల వివరణమైన ముఖం చేతుల్లో దాచుకుంది. ఏమిటది? ఏమిటా రహస్యం? తుఫాను ముందు ప్రశాంతతలా నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగారాయన. అతను శ్యామల వంక, ఆయన వంక చూసి చెప్పటానికి తటపటాయించి పారిపోయాడు. అడుగు కదిలావంటే నరికేస్తాను. ఆ రహస్యం ఏమిటో చెప్పు. జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగారు. ఉష అనాథ కాదు, ఆవిడకు తెలుసు. గట్టిగా అడగండి, ఆమె చెబుతుంది అంటూనే అతను ఆయన పక్క నుంచి దూసుకుపోయాడు. ఆయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హాల్లో ఎవరూ లేరు. రాబోయే తుఫాను ఊహించి శ్యామల ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి ముఖం చాటు చేసుకొని తిరిగింది. ఆయన కోపం విజృంభిస్తే తను తట్టుకొని నిలబడడం కష్టం. ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగలవారు ఎవరూ లేరు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకున్నారన్న నమ్మకంతో గదిలో ప్రవేశించింది శ్యామల. గది అంతా చీకటిగా ఉంది. మెల్లగా నడిచి మంచం చేరే అంతలో లైట్ వెలిగింది. ఆమె బిత్తరపోయింది. నీకోసమే చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావే? ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చొని ఉన్నారు. ఉషని పడుకోబెడుతున్నాను. ఇలా వచ్చి కూర్చో. సోఫాలో జరిగి చోటు ఇచ్చాడాయన. ఆమె ఊహించిన కోపావేశాలకు ఈ సౌమ్యత ఆమెని ఇంకా ఎక్కువగా కాలుస్తున్నాయి. బెదురుతూ అలజడితో ఒక వారగా ఒదిగి కూర్చుంది. నువ్వు అందమైన దానివి, తెలివైన దానివి అన్న సంగతి తప్పించి నీ గురించి కానీ నీ పుట్టు పూర్వోత్తరాల గురించి కానీ నాకేం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నము చేయలేదు. అయినా నీ మీద నమ్మకం ఉంచి నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను. నా ఎడ నీకు ఎలాంటి భావం ఉన్నా లేకపోయినా
కేవలం మానవ ధర్మంగా నేనుంచిన నమ్మకానికి విశ్వాసానికి బదులు ఇవ్వాలి నువ్వు. అవునంటావా కాదంటావా? శృతిమెత్తగా మొదలైన ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయంతో వణికింది శ్యామల. ఉష ఎవరు? శ్యామల ఏం మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఇంకా మాటలు మింగి ప్రయోజనం లేదు, రహస్యం దాచి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పడం మంచిది. ఆ తర్వాత విచారించిన ప్రయోజనం ఉండదు. శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల వంచుకుంది. ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక విన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడికి కథ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టిందని. శ్యామల ఒకసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళు నీటి పొరలతో మెరిశాయి. మీరు ఊహించింది సరికాదు, పొరపాటు పడుతున్నారు అంది. పొరపాటు ఇప్పుడు పడటమేమిటి? నిన్ను పెళ్లాడినప్పుడే పొరపాటు పడ్డాను. ముఖాన్ని మాటలను చూసి మోసపోయాను. నీ అందంలాగే నీ మనసు నీ గతం నిర్మలమైనవి అనుకోవడం పొరపాటు కాదు. మట్టిలో అణిగిపోయిన వజ్రానివే అనుకున్నాను గాని నిజస్వరూపం బొగ్గని మర్చిపోవడం పొరపాటు కాదు. కానీ అయిపోయిన దానికి బాధపడే మనిషిని కాను నేను. పరిస్థితి క్రమంగా మారుతుంది. రంగారావు గొంతు కఠినం తీవ్రం అవుతుంది. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇందులో నన్ను శంకించడానికి ఏం లేదు. నేను ఏ పాపము ఎరుగను. నా మాట నమ్మండి. నేను నిన్ను అడిగే ప్రశ్న ఒకటే. ఉష ఎవరు? రోడ్ల వెంట తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగిలేస్తావు? ఉష ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి. చెప్పలేను. మీ నుంచి దాచాలని కాదు, కానీ చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెప్తున్నాను. ఉషకి వాస్తవంగా తల్లి తండ్రి ఎవరూ లేరు. అతడు ఎవరో నాకు అస్సలు తెలియదు. ఉష మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాడెవడో తెలియకుండానే 2 సార్లు డబ్బు ఇచ్చావన్నమాట. శ్యామల, ఇంకా ఎందుకు నన్ను నమ్మించి చూస్తావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడకండి. దైవ సాక్షిగా చెబుతున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు. సరే అయితే ఉష ఎవరో చెప్పు. శ్యామల మౌనంగా తలదించుకుంది. సరే, ఇంకా మాట్లాడవలసింది ఏం లేదన్నట్లు రంగారావు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు. మర్నాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు. ఓ గంట పోయాక మళ్ళీ వచ్చేసరికి బట్టలు వేసుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మంచం మీద బట్టల బ్యాగు తయారుగా ఉంది. శ్యామల మనసు పరిపరి విధాల పోయింది. ఆవేదన ఆరాటం గుండెల్లో అలజడి రేకెత్తిస్తుంటే బెరుగ్గా బాధగా అడిగింది. ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం? రంగారావు మాట్లాడలేదు. ఆయన చూపుల్లో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సగం అర్థమయ్యింది. శ్యామల, రంగారావు గొంతు దృఢంగా వినపడింది. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఒకటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఈ వంశానికే ఘోర అవమానం. ఇంత జరిగాక మనిద్దరి మధ్య ఇంకా పాత భావాలకు చోటు ఉండదు. అలా అని నిన్ను బయటకు పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోలేను. ఇది నిజం బయటపడ్డాక ఇంకొకరైతే ఏం చేసి ఉండేవారో. అయినా నిన్ను ఇంత అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోయాను. ఆ ఆసక్తత నాది. కానీ రాత్రంతా ఆలోచించాక నాకంతకన్నా వేరే దారి ఏదీ కనబడలేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరే మిగిలి ఉండటం మంచిదని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశాన శాంతి కనబడాలి. 2 రోజుల్లో నాకు టెలిగ్రామ్ అందకపోతే నువ్వు మొండికెత్తితే నువ్వు ఇంకా నన్ను చూడలేవు అంటూనే వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలకు కిన్నురాలై వింటున్న శ్యామల అదిరిపడి అతని కాళ్లకు అడ్డుపడింది. నేను నిజం చెబుతాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠిన శిక్ష విధించవలసినంత ఘోరం పాపం నేనేం చేయలేదు. నన్ను చెప్పనివ్వండి, తొందరపడకండి గాబరాగా ప్రాధేయపడింది. ఆ అవకాశం నిన్న రాత్రి నీకు ఇచ్చాను. ఇప్పుడు ఇంకా నీ కట్టుకథలు వినడానికి నాకు ఓపిక లేదు. ఆమెను తప్పించుకొని వెళ్ళి కారులో కూర్చున్నారు రంగారావు. వెంటపడ్డ శ్యామల ముఖాన ఇంత దుమ్ము కొట్టి పరిగెత్తింది కారు. మద్రాసు చేరిన 2వ రోజున ఆవేదనగా ఆత్రంగా ఎదురుచూస్తున్న రంగారావుకి ఓ రిజిస్టర్ పార్సిల్ అందింది. తొందరగా విప్పి చూశాడు.
అందులో ఒక డైరీ పేజీల మధ్య ఉత్తరం దాగి ఉంది. ముందుగా ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాడు. పూజ్యులైన జమీందారు గారికి నేను మనసారా ప్రేమించి గౌరవించిన భర్తగా చనువుగా పిలుచుకోవడానికి అధికారం లేదు, కాబట్టి ఇలా పిలుస్తున్నందుకు ఏమనుకోకండి. టెలిగ్రామ్ కోసము ఎదురుచూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చిరాకు కలిగిస్తుందేమో. త్వరగానే ముగిస్తాను రండి. చిన్నప్పటి నుంచి, అసలు పుట్టక ముందు నుంచి కూడా నేను దౌర్భాగ్యరాలుని. అందుకే అలా దిక్కుమొక్కు లేకుండా అనాథగా, అనామకురాలిగా, ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పువ్వులా పెరిగాను. నా అదృష్టమో దురదృష్టమో మీరు నన్ను అపురూపంగా పెంచి ఆదరించారు. ఎప్పటి పుణ్యమో, ఏనాడు చేసిన మంచి పని ఫలితమో మీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంట అడుగుపెట్టి మీలాంటి వారిని భర్తగా పొందగలిగాను. నా అదృష్టం ఎన్నాళ్ళు కాకుండానే వెళ్ళిపోతుంది. నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే మట్టిలో కలిసిపోతోంది. మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మూగబోయింది? అసలు ఏమైంది? మీతో వివరంగా చెప్పుకునే లోపే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. అంతకు మించి వేరే గత్యంతరం లేకుండా చేశారు. మీరు ఇంత తొందరగా ఇంత కఠిన నిర్ణయానికి రాగలరని ఊహించలేదు. నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలునయ్యాను. నాపై నిజంగా పూర్తి నమ్మకం, నేనంటే ప్రేమాభిమానాలు మీకు ఉంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో. అవి లేకపోయాక ఇంకా ఈ పై బంధాల కోసం ఆశపడి నేను బ్రతకడం మంచిది కాదు. నాకు బ్రతకడం ఇష్టం లేదు, కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా ఇంకా కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరో ఒకరు మీకు టెలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చేయరేమో. ఈ నా శరీరాన్ని ఆఖరుసారి చూడక తప్పదు మీకు. ఏమిటి సోది అనుకుంటున్నారా? లేక అంతా అయిపోయింది కాబట్టి అయ్యో పాపం అని జాలి పడుతున్నారా? మీ మనసు కరిగించాలన్న కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలుబుచ్చిన అనుమానం విన్నాక నన్ను నిలువున నా మనసు దహించి వేసింది. నేను ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమంటుంది. అంతకు మించి నాకు ఇంకే ఉద్దేశమూ లేదు. మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివే రోజుల్లో అతని క్లాస్మేట్ అయిన తక్కువ కులం అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కులానికి ధనానికి పేద అయిన, గుణానికి అందచందాలకి మీ పెద్ద కుటుంబాలకి తీసిపోలేదు ఆమె. మీరు వంశ ప్రతిష్టలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమ వ్యవహారం చెప్పే సాహసం చేయలేకపోయాడు. వాళ్ళ ప్రేమ ఫలం ఉషను ఆసుపత్రిలో కనిన వెంటనే ఆమె చనిపోయింది. పెళ్ళి కాకుండా నా కూతురు అని ప్రకటించుకోవడానికి, మీతో చెప్పడానికి మీ తమ్ముడికి ధైర్యం లేకపోయింది. ఉషకి ఒక ఆయాను ఏర్పాటు చేశారు, డబ్బిచ్చి పెంచమని. కానీ అలా ఆయా మీద వదిలి నిశ్చింతగా ఉండడానికి మనసు ఒప్పుకోలేదు అతనికి. ఆఖరికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారికి రహస్యం చెప్పి ఇద్దరు ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాథ శరణాలయంలో ముందు చేరిస్తే తర్వాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చవచ్చని వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఆ ఆయా భర్తకి కొంత డబ్బు ఇచ్చి రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఓ తెల్లవారుజామున వదిలిపెట్టారు. వాళ్ళ ఆలోచనలు ఒక రూపుకి వచ్చి నెరవేరేలోగానే దురదృష్టవశాత్తు మీ తమ్ముడు ప్రమాదంలో మరణించాడు. మీ తల్లిగారు చిన్న కొడుకు మీద మమకారం కొద్దీ మీ దృష్టిలో అతను దిగజారడం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే ఉంచారు. ఈ లోపల నేను మీ ఇంటిలో చేరడం, ఆమె చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ఈ విషయం నాలోనే ఉంచమని, ఎలాగైనా ఇంటికి చేర్చి ఆదరించమని, తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అనాథగా పెరగడం తను చూడలేనని, ఉషాల దిక్కు లేకుండా పెరగడము తన చిన్న కొడుకు ఆత్మకి అశాంతి అని, ఎలాగైనా ఉషని కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పవద్దని నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకొని కన్ను మూసింది. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకువచ్చాక ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు తెలియదని కనిపెట్టి డబ్బాశ కొద్దీ నన్ను పీడించసాగాడు. ఏం చేయాలో తోచిన నేను ఎలాగో సర్దవచ్చు అని వాడు అడిగినప్పుడు 1కి 2 సార్లు ఇచ్చాను. వాడికి అది అలవాటైపోయింది. మీరు చూసినప్పుడు అది 3వసారి. నా అదృష్టం కొద్దీ మీ తమ్ముడు రాసుకున్న డైరీ నా వశం చేశారు మీ అమ్మగారు.
అందులో ఈ వివరాలన్నీ ఏ రోజుకి ఆ రోజు వివరంగా వ్రాయబడి ఉన్నాయి. ఉష తల్లి ఫోటో కూడా ఉంది అందులో. ఇవేం లేకపోతే ఏ దిక్కుమొక్కు లేక మీ పంచన చేరిన ఆడదాన్ని నేనేం చెప్పినా కట్టుకథే అయి ఉండేదేమో. ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కానీ నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీరు అడిగినప్పుడు నిజం చెప్పలేకపోయిన నా చేతగానితనము తిరిగి నాకు ఒక అవకాశం ఇయ్యకుండా నోరు మూసిన మీ మాటలు ఇవన్నీ నా గుండెను ఎంతలా బాధ పెడుతుందో మీరు ఊహించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. మీకు నీతులు చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ మీ కోపానికి బలైపోతున్న ఓ పేదరాలి కడసారి మాటగా సానుభూతితో దీన్ని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నవారు, తలుచుకున్నది ఏదైనా చేయగల సమర్థులు. ఇన్ని ఉన్నవారు కాబట్టే ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు కొంత సమయం వెచ్చించడం అవసరం. ఇక ముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తాను. మీ అని చెప్పుకోవడానికి మీరు అంగీకరించకపోయినా గర్వంగా ఊహించుకునే మీ శ్యామల. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని పక్కన పడేసి వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసరికి శ్యామల హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. అప్పుడు రంగారావు, ఓ భగవంతుడా, ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ కోరలేదు. కానీ ఇప్పుడు కోరుతున్నాను. నేను తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు నా ప్రాణం తీసుకొని నా శ్యామలకు ప్రాణం పోయి అని ఎక్కని మెట్టు లేవు, తిరగని గుడి లేదు. అలా ఒక నెల రోజుల వరకు శ్యామల కోమాలోనే ఉండిపోయింది. రంగారావు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉపవాసాలు ఉంటూ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడుతూ ఉండగా ఒకరోజు హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. రంగారావు గారు భయపడుతూ ఏం వార్త వినవలసి వస్తుందోనని, హలో డాక్టర్ గారు, ఇప్పుడు శ్యామలకు ఎలా ఉంది అని అడగగానే, డాక్టర్ మురళీధర్, రంగారావు గారు మీరు అదృష్టవంతులండి. శ్యామల అవుట్ ఆఫ్ డేంజర్. ఇక ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంది. ఉషా ఉషా అంటూ కలవరిస్తుంది. మీరు వెంటనే ఆ ఉష ఎవరో తీసుకొని వస్తే తొందరగా కోలుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పగానే రంగారావు గారికి చాలా సంతోషం అనిపించి దేవుడికి కోటొక్క దండం పెట్టుకొని, స్వామి ఇదంతా మీ దయనే. నేను మళ్ళీ నా భార్య శ్యామల, నా కూతురు ఉషతో తిరిగి వస్తాము మీ గుడికి అంటూ మొక్కుకొని బయలుదేరుతాడు. ఉషను తీసుకొని శ్యామల దగ్గరికి వెళ్ళగానే ఉష అమ్మ అమ్మ అంటూ పరుగెత్తుకొని వెళ్ళి శ్యామల ఒడిలో కూర్చుంటుంది. అది చూసిన రంగారావు, నన్ను క్షమించు శ్యామల, తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకు. నాకు బుద్ధి బాగా చెప్పావు. ఎంతైనా ఆడమనిషి కదా, అందులో భర్తను గాఢంగా ప్రేమిస్తున్నందువల్ల అతను వేసిన నింద పక్కన పెట్టి, అయ్యయ్యో అవేం మాటలండి, మీరు పెద్దవారు, అలా అనకూడదు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా మీలాగే అర్థం చేసుకుంటారు. కానీ తొందరపడి నిర్ణయాలే మంచివి కావు. అవే అన్ని అనర్థాలకు కారణమవుతాయి. ఇక మీదట తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా నా గురించి మంచి ఆలోచిస్తున్నందుకు ధన్యురాలిని. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మీ పాపను తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని ముఖం తిప్పుకుంటుంది. లేదు శ్యామల, నువ్వు మా వంశం నిలబెట్టిన దేవతవి. నీకు ఎంత చేసినా తక్కువే, నీకు ఎన్ని క్షమాపణలు చెప్పినా తక్కువే అంటూ శ్యామల చేతులు పట్టుకొని కన్నీరు మున్నీరవుతాడు రంగారావు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.